సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుపాకీతో మేము మిమ్మల్ని కాల్ చేస్తాం, మీరు మాత్రం మా ప్రాణాలు కాపాడటానికి నీళ్ళివ్వండి. బాంబులు పెట్టి మీ దేశంలో రక్తాన్ని పారించేస్తాం, మా దేశంలో పొలాలు పారేందుకు నీళ్ళివ్వండి. మీ దేశ ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తాం, మా రైతులు కంటి నిండా నిద్రపోవటానికి మీరు సాయం చేయండి. సరిగ్గా ఇదే చెప్తోంది పాకిస్తాన్. సింధు జలాలపై చర్చించాలంటూ పాకిస్తాన్ జలవనరుల శాఖ ఇప్పటి వరకు భారత్కు 4 లేఖలు రాసింది. ఇప్పటి వరకు భారత్ ఈ లేఖపై ఏ విధంగానూ స్పందించలేదు. పాకిస్తాన్ దిక్కు లేక ప్రపంచ బ్యాంకు దగ్గరకు కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా చేతులెత్తేయడంతో పాకిస్తాన్ రైతుల పరిస్థితి తీవ్రంగా దుర్భరంగా మారిపోయినటువంటి పరిస్థితి. సింధు జలాల నిలిపివేత పాకిస్తాన్లో తీవ్ర కరువుకు దారితీస్తోంది. జీలం, సింధు నదులపైన ఉన్న ప్రాజెక్టుల్లో ఉన్న నీరు క్రమంగా తగ్గిపోతోంది. జీలం నదిపైన ఉన్న మంగళం డ్యాంలో నీరు 50% తగ్గిపోయింది. ఇటు సింధు నదిపైన ఉన్న టర్బేలాలో కూడా అదే పరిస్థితి. విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ ప్రాజెక్టులో నీళ్లు ఏ విధంగా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా చూసి పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. భారత్ ఇటువైపు బగ్లిహార్ సలాల్ డ్యాంల గేట్లు కూడా మూసివేసింది. సింధు జలాల వినియోగంపై భారత్ కొత్త ప్రాజెక్టులు డిజైన్ చేస్తోంది. 200 కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మించి సింధు జలాలను యమునా నదితో అనుసంధానం చేయాలని కేంద్రం భారీ ప్రాజెక్టు రూపకల్పన చేస్తోంది. బియాస్ నదీ జలాలను 130 కిలోమీటర్ల కాలువ తవ్వి గంగా నదిలో కలిపే ఆలోచన కూడా చేస్తోంది. ఇలాంటి చర్యలన్నీ కూడా వడివడిగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో భయం కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాంటి ప్రగల్భాలు గతంలో పలికిందో మనకు తెలుసు. ఎప్పుడైతే మనం సింధు జలాల అమలును ఆ ఒప్పందాన్ని నిలిపివేశామో అప్పటి నుంచి కాళ్ల బేరానికి వస్తుంది. ఇప్పటికే 4 లేఖలు రాసిందంటే జలాల కోసం ఎలాంటి భయం ఉంది, భవిష్యత్తు పట్ల ఏ రకమైనటువంటి బెంగ ఉందో మనకు అర్థమవుతుంది. సో భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. తిరుమల్, మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ లిటరల్గా మన కాళ్ళబేరానికి రావడానికి రీజన్ అదే. జలాలు లేకపోతే వాళ్ళు పూర్తిగా 80% పాకిస్తాన్ అనేది ఒక ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. రైతులు ఇక వాళ్ళ పంటలు పండించుకోవడం సంగతి దేవుడు ఎరుగు, తాగటానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ 4 లేఖల తర్వాత ఇంకొన్ని లేఖలు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. జలాలు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు. కానీ భారత వ్యూహం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? పాకిస్తాన్ ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో పహల్గామ్ దాడి మొత్తం పాకిస్తాన్కు అతిపెద్ద శాపంగా మారిందని చెప్పాలి. పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో సింధు నదీ జలాల ఒప్పందం రద్దు. 1960లో జరిగిన ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు 2 దేశాల మధ్య ఒప్పందాన్ని కుదిర్చింది. ఈ ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే ఒప్పందాన్ని రద్దు చేసిందో భారత ప్రభుత్వం, ఆ ఒప్పందాన్ని రద్దు చేసిన వెంటనే భారతదేశం ఇండియా నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి పారుతున్న ఏదైతే చినాబ్, జీలం, సింధు ఈ ఇండస్ వాటర్ టెరిటరీ ఉందో ఈ నదులన్నింటినీ కంట్రోల్ చేసింది. దీంతో పాకిస్తాన్లో ఇంకా చెప్పాలంటే సింధు నదిలో నీళ్లు పాకిస్తాన్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సింధు నది జలాల్ని ఇప్పటికైతే భారతదేశం కొంతవరకు మళ్లించే ప్రయత్నం చేసింది. మన దగ్గర ఉన్న బగ్లిహార్ సలాల్ డ్యామ్ని ఇప్పటికే క్లోజ్ చేసింది. ఇటు చినాబ్ నది కావచ్చు, జీలం నది కావచ్చు పాకిస్తాన్లో ప్రవహించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఒక్కసారి మనం పాకిస్తాన్లో ఏం జరుగుతుందని రాయిటర్స్లోకి వెళ్ళి రిపోర్ట్ని ఒక్కసారి పరిశీలిస్తే పాకిస్తాన్ రైతుల బాధని, రైతుల కన్నీళ్ళని రాయిటర్స్ ఎప్పటికప్పుడు వార్తా సంస్థ ఎప్పటికప్పుడు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అల్ జజీరా లాంటి వార్తా సంస్థలు ఎప్పటికప్పటికి పాకిస్తాన్ రైతుల వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైతే జీలం నది మీద ఉందో, జీలం నది మీద ఉన్న మంగళం డ్యామ్, మంగళ డ్యామ్ అని ఒకటి ఉంది జీలం నది మీద. ఇది పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉంది. ఈ నది దాదాపు 50% నీళ్లు అడుగంటిపోయాయి, నీళ్ళు లేక. రెండోది వచ్చేసి టర్బెలా, ఇది నేరుగా సింధు నది పైనే ఉంది. ఈ టర్బెలా డ్యాంలో కూడా 50% నీళ్లు అడుగంటిపోయాయి. దీంతో పాకిస్తాన్ రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. నిజానికి ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి. ఒకవేళ సింధు నదీ జలాల రద్దు జరగకపోయినప్పటికీ కూడా
పాకిస్తాన్లో పంజాబ్ సింధు ప్రావిన్స్ల మధ్య నదీ జలాల పంపిణీ విషయంలో తీవ్రమైన గొడవ జరుగుతుంది. పంజాబ్లో 3 కోట్ల ఎకరాలకు పాకిస్తాన్ నీళ్లు ఇస్తుంది. సింధులో దాదాపు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉన్న ఇవ్వట్లేదనే గొడవ జరుగుతుంది. ఇప్పటికే సింధు ప్రావిన్స్లో అక్కడి హోంమంత్రి ఇంటిని తగలబెట్టారు రైతులు. నిజానికి పాకిస్తాన్ రైతులు భారత్తో ఘర్షణ వాతావరణంలో లేరు. పాకిస్తాన్ రైతులు భారత్తో ఎంత బాగుంటే అంత సుభిక్షంగా ఉంటామనే ఆలోచనలో ఉన్నారు. సింధు నది మీదనే పూర్తి పాకిస్తాన్ జీవనాధారం ఆధారపడి ఉంది. పాకిస్తాన్ జీడిపిలో వ్యవసాయం నుంచి దాదాపు 20% వస్తుంది. వ్యవసాయంలో చాలా కీలకమైన పంటలు గోధుమ, అట్లాగే వరి, అట్లాగే చెరకు చాలా అట్లాగే పత్తి, ఇటువంటి చాలా కీలకమైన పంటలు ఈ సింధు ప్రావిన్స్లో అంటే సింధు నది పరివాహక ప్రాంతాల్లో వస్తాయి. ఇప్పుడు నీళ్లు ఆగిపోవటం వల్ల రైతులకి అక్కడ కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగలేదు. ఇప్పటికే పాకిస్తాన్ జలవనరుల శాఖ దాదాపు 4 సార్లు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సింధు నదీ జలాలపైన కూర్చొని మాట్లాడుకుందామని. భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, నీళ్లు రక్తం ఒకే చోట పారవు, నీళ్లు రక్తం ఒకే చోట పారకపోవడం భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం తెలియజేయదు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే విదేశాంగ శాఖ కూడా ఉగ్రవాదం పైన ఎప్పుడైతే మాట్లాడుతుందో, పాకిస్తాన్ ఎప్పుడైతే ఉగ్రవాదం పైన మాట్లాడుతుందో, భారతదేశం చెప్పిన ఉగ్రవాదుల్ని పట్టిస్తుందో అప్పుడు చర్చలకు సిద్ధమని చెప్తుంది. అంతేకాదు పీఓకే పైన కూడా చర్చ జరగని చెప్తుంది. ఇది రెగ్యులర్గా జరుగుతున్న విషయమే. కాకపోతే చాలా స్పష్టంగా పాకిస్తాన్ సింధు నది జలాల కోసం ప్రపంచ దేశాల కాళ్ళు పట్టుకుంటుంది. ఆఖరికి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గర కూడా ప్రపోజల్ తీసుకెళ్ళింది. వరల్డ్ బ్యాంక్ కూడా చేతులు ఎత్తేసింది, మేము ఏమీ చేయలేము ఈ విషయంలో అని చెప్పేసి. దీంతో పాకిస్తాన్ రైతులకు భవిష్యత్తు కనిపించట్లేదు. పాకిస్తాన్ రైతులకు పంటలు పండే వాళ్ళ పొలాలు ఎండిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది వర్షాకాలం, ఋతుపవనాలు వస్తున్న ఈ సందర్భంలో కూడా పాకిస్తాన్లో తీవ్రమైన కరువు కనిపిస్తుంది. ముఖ్యంగా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి. పాకిస్తాన్ గనక ఇంకా కొంత మొండి వైఖరిలోనే ఉంది, ఇంకా మన మీద వ్యతిరేక భావంతోనే ఉంది, ప్రగల్భాలు పలుకుతోంది. మన దేశానికి సంబంధించి ఇక మొదటి నుంచి అదే ఉద్దేశంతో ఉంది. అయితే ఇప్పుడు సింధు జలాలకు సంబంధించి ఈ అమలును ఒకవైపు నిలిపివేస్తూ భవిష్యత్తులో కూడా ఈ జలాల్ని మనం మన దేశ అవసరాల కోసమే వాడుకునే విధంగా కొన్ని ప్రాజెక్టుల రూపకల్పన కూడా చేస్తోంది. భవిష్యత్తులో ఇక పూర్తిగా సింధు జలాల నుంచి ఒక్క చుక్క కూడా నీరు రాని పరిస్థితి ఉంటే అప్పుడు పూర్తిగా మన కాళ్ళ మీద పడే పరిస్థితి ఉంటుందా? మీరు ఏ కండిషన్స్ అయితే పెడతారో వాటిని మేము ఒప్పుకుంటున్నాం, అంతర్జాతీయ ఉగ్రవాదులు మీకు అప్పగిస్తాం, అదేవిధంగా మీరు ఏం కోరుకున్నా సరే అది చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు మా ప్రజలు ముఖ్యం, మా రైతులు ముఖ్యం. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉండే అవకాశం ఉందా భవిష్యత్తులో? మొదటి నుంచి కూడా ప్రపంచ దేశాలు చాలా స్పష్టంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే పాకిస్తాన్కి భారత్కు మధ్య పీఓకే కోసం యుద్ధం జరగదు. పీఓకేని ఎప్పటికైనా భారత్ స్వాధీనం చేసుకుంటుంది, ఎప్పటికైనా పాకిస్తాన్ వెనక్కి జరిగిపోతుంది. కానీ పాకిస్తాన్కి భారత్కి మధ్య జరగబోయే అతిపెద్ద యుద్ధం ఏదైనా ఉందంటే అది జల వివాదమే అవుతుంది. సింధు నదీ జలాల కోసమే జరుగుతుందని ప్రపంచం మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తుంది. గతంలో అమెరికా కూడా ఇదే వ్యాఖ్యానం చేసింది. ఐక్యరాజ్య సమితిలో కూడా ఇటువంటి చర్చ జరిగింది. నేను ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ భారత్ సింధు జలాల్ని ఆపడం దుర్మార్గమని మాట్లాడుతూ వచ్చింది. అప్పుడు నోరు మూసుకోమని భారత ప్రతినిధి పాకిస్తాన్కి గట్టిగా యుఎన్లో చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ ఎప్పటికైనా వాళ్ళ దేశంలో పాకిస్తాన్లో సుభిక్షంగా ఉండాలంటే, పాకిస్తాన్లో పంటలు పండాలి అంటే, పాకిస్తాన్లో వ్యవసాయం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భారతదేశం అడిగిన 2 పనులు చేయాలి. ఒకటి పీఓకే నుంచి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, పీఓకే పైన చర్చలకు రావాల్సి వస్తుంది. రెండోది వచ్చి ఉగ్రవాదం పైన ఖచ్చితంగా పాకిస్తాన్ చర్చించాలి. పాకిస్తాన్ దగ్గర ఉన్న తీవ్రమైన ఉగ్రవాదుల్ని, ప్రపంచానికే ముప్పుగా ఉన్న తీవ్రమైన ఉగ్రవాదుల్ని భారత్కు పట్టించాలి. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పేల్చిపడేయాలి. నిన్న ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాల్సిన బాధ్యత పాకిస్తాన్కే ఉందని. నిజంగా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అనమాట. పాకిస్తానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అటువంటి పాకిస్తాన్కి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టమని, ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన బాధ్యత పాకిస్తాన్కు ఉందని చెప్పడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇకపోతే ఏదైతే సింధు జలాన్ని కట్టడి చేయాలని భారత్ నిర్ణయించిందో, 1960లో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకుందో, భారత్ ఇమ్మీడియట్గా కొన్ని ప్రాజెక్టులకి రూపకల్పన చేస్తుంది. ముఖ్యంగా బియాస్ నది ఒక పాయ గంగా నదిలో కలుస్తుంది. కానీ ఏదైతే పాకిస్తాన్ వైపు వెళ్తుందో ఆ బియాస్ నది పాయని దాదాపు 130 కిలోమీటర్ల దూరం
కాలువలు తవ్వి దాన్ని తీసుకొచ్చి గంగాలో కలపాలని ఒక ప్రాజెక్ట్ని రూపకల్పన చేసింది. దీనికి సంబంధించిన డిపిఆర్లు రెడీ చేస్తుంది భారత ప్రభుత్వం. సేమ్ టైం సింధు నదీ జలాలు, ఏదైతే సింధు నది ఉందో సింధు నదిని పూర్తి స్థాయిలో యమునా నదిలోకి మళ్లింప చేయడం వల్ల, ఈ రెండింటిని అనుసంధానం చేయడం వల్ల గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ సస్యశ్యామలంగా మారుతాయి. ఈ 4 రాష్ట్రాలకి నీటి కొరత ఉండదు అనేది ఇంకొక ఆలోచనగా తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే భారత ప్రభుత్వం దాదాపు 200 కిలోమీటర్ల కెనాల్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది. దీనికోసం 200 కిలోమీటర్ల కెనాల్ తవ్వాలి, అందులో 12 కిలోమీటర్లు సొరంగ మార్గాలు తవ్వాలని ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. చాలా స్పష్టంగా పాకిస్తాన్తో నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే కాదు, ఆ నీటిని ఎలా మళ్లించాలి భారత భూభాగంలోకి అనే ఆలోచన కూడా చాలా స్పష్టంగా చేస్తుంది భారత ప్రభుత్వం. ఒక 3 ఏళ్లలో ఈ 2 ప్రాజెక్టులు పూర్తవుతాయని కూడా ఇప్పటికి ఒక అంచనాలు అందుతున్నాయి. ఇవంతా చూస్తుంటే పాకిస్తాన్కి భవిష్యత్తులో గడ్డు కాలం ఎదురు కాబోతుంది. కనీసం 2 నెలల నుంచే ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ బుద్ధి ఏ రకంగా ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు మన మీద కక్ష మరింత పెంచుకునే ప్రమాదం ఏమన్నా ఉందా? ఇప్పటికే ఉగ్రవాదులకి స్థావరాలు కల్పించి మన మీద పంపించి, మన దేశం మీదకు పంపించి ఏ విధంగా దాడులు చేసిందో, ఎలాంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా హింస వైపు ఏ విధంగా తీసుకుపోయిందో మనం చూసాం. పెహల్గాం దాడి అదే. ఇప్పుడు ఈ సింధు నదీ జలాల మీద మనం గట్టిగా పట్టుబడి ఉంటే, ఇంకా కొత్త ప్రాజెక్టులు అక్కడ మనం నిర్మాణం తలపెడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ మరింత ఉగ్రవాదుల్ని మన దేశం మీదకు ఉసిగొల్పి కక్ష తీర్చుకునేటువంటి పరిస్థితి, అలాంటి ప్రయత్నాలు ఏమి చేయదా? అంటే ఇప్పటిదాకా చేస్తుంది పాకిస్తాన్ అదే కదా. అన్ని రకాల ఒప్పందాలు ఉన్నప్పటికీ సిమ్లా ఒప్పందం ఉంది, 2 దేశాల మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండొద్దు, బార్డర్ దాటొద్దు, ఒక దేశపు అంతర్గత భద్రత విషయాలు ఇంకో దేశం జోక్యం చేసుకోకూడదు అని సిమ్లా ఒప్పందం ఉంది. ఆ సిమ్లా ఒప్పందాన్ని మొన్న రద్దు చేస్తూ పాకిస్తాన్ ప్రకటించింది. ఏం జరిగింది? భారతదేశంలో హింసను సృష్టిస్తూనే వస్తుంది పాకిస్తాన్. ఇవాళ ప్రధాని మోదీ ఇవాళ పహల్గాం దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్లో పర్యటనలో చినాబ్ నది పైన నిర్మించిన అత్యంత ఎత్తైన వంతెన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనను ప్రారంభించారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్లో 2 వందే భారత్ ట్రైన్లను కూడా ప్రారంభించారు. అయితే చినాబ్ నది వంతెన పైన మోదీ పర్యటించిన తీరు మొత్తం భారతీయుల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంచింది. మోదీ చేతిలో త్రివర్ణ పతాకం, 3 రంగుల జెండా చేతిలో పట్టుకొని దాన్ని అలా ఆకాశంలో అలా ఊపుతూ ముందుకు నడుస్తున్న తీరు పాకిస్తాన్కి ఒక మౌన హెచ్చరికని, భయంకరమైన హెచ్చరికని జారీ చేసినట్టు తెలుస్తుంది. మోదీ ప్రతి సభలో ఇప్పుడు చెప్తున్నారు, పాకిస్తాన్ ప్రజలకి నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు, మీరు ఉగ్రవాదం పైన తిరుగుబాటు చేసే వరకు ఉగ్రవాదం పాకిస్తాన్లో అంతం కాదు. అప్పటి వరకు పాకిస్తాన్కి సింధు నదీ జలాలు రావు, పాకిస్తాన్ ప్రజలకు ఆహారపు కష్టాలు తప్పవు. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. పాకిస్తాన్లో అధిక ధరలు ఆ దేశ ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఆ వంక చెప్పి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని వంక చెప్పేసి ప్రపంచ బ్యాంకు నుంచి దాదాపు $6 బిలియన్ అప్పు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇటు IMF నుంచి $2 బిలియన్ తెచ్చుకుంటోంది. ఇంకా వేరే అమెరికా వంటి దేశాలను కూడా అప్పటికే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. ఈ అప్పంతా తీసుకెళ్లి పాకిస్తాన్ ఈ డబ్బునంతా కేవలం ఉగ్రవాదం మీదే ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి స్థావరం ఇస్తున్న పాకిస్తాన్ పైన ప్రపంచ దేశాలు కూడా ఇలా ఉండడం కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికే భారతదేశం దౌత్య బృందాలు 7 దౌత్య బృందాలని 33 దేశాలకు పంపించింది. ఎంపీల కూటములు వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా తయారు చేస్తుంది, భారతదేశం పైన ఏ విధంగా దాడి చేస్తుంది, ఈ అంశాలన్నింటినీ ఇప్పటికే ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా ఇప్పటివరకు 33 దేశాల్లో మన దౌత్య బృందాలు పర్యటించాయి. అర్థమయ్యేలా చెప్తుంది. నిన్న మలేషియా ఒక ముస్లిం కంట్రీ చాలా స్పష్టంగా పాకిస్తాన్కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. మన శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వంలో బృందం మలేషియాలో మాట్లాడుతున్నప్పుడు, మేము ముస్లిం కంట్రీ, ఇస్లాం కంట్రీ అయినప్పటికీ మేము పాకిస్తాన్ తీరును వ్యతిరేకిస్తున్నాం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరుని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని ప్రకటించింది. మొత్తానికి దౌత్య సంబంధాల్లో కూడా భారత్ చేస్తున్న వ్యూహాత్మకమైన దాడులు పాకిస్తాన్కి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. అజర్బైజాన్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చాలా స్పష్టంగా చెప్పారు, మాకు నిద్ర లేదు, పాకిస్తాన్ బ్రహ్మోస్తో చేసిన దాడులతో సర్వనాశనం అయిపోయాం, మా వైమానిక స్థావరాలన్నీ సర్వనాశనం అయ్యాయి. ఇవి మనకు ప్రపంచానికి కొత్తగా కావచ్చు, కానీ పాకిస్తాన్ ప్రజల్లో ఎంత గుండె ధైర్యాన్ని తగ్గిస్తాయో, ఎంత బాధని, భయాన్ని పెంచుతాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో పాకిస్తాన్కి గడ్డు పరిస్థితి ఉంది. ప్రజల బాధల్ని అక్కడ పాలకులు కావచ్చు, ఉన్నవాళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అక్కడ రైతులు పడుతున్నటువంటి బెంగ కావచ్చు, ఆ క్షోభ కావచ్చు, వాళ్ళ మానసిక స్థితుల్ని పాలకులు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఇంకా ఇప్పుడు మనం సింధు జలాలను ఆపుతున్నామంటే
చైనాతో మాట్లాడించి చైనా ద్వారా మనల్ని బెదిరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చైనా ఒకవేళ బ్రహ్మపుత్ర నదీ జలాలు ఆపితే ఏంటి భారత పరిస్థితి? ఇలాంటి డైలాగులు కూడా మనం వింటా ఉన్నాం కదా. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇవ్వాలి, చైనా బ్రహ్మపుత్ర నదిని ఆపే పరిస్థితుల్లో లేదు. బ్రహ్మపుత్ర నది చైనాలో నీరు పారేది కేవలం 30% జలాలు మాత్రమే. కేవలం 30% మాత్రమే. ఎర్లాంగ్ అంటారు చైనాలో ఉన్న నదిని. బ్రహ్మపుత్ర నదిని చైనాలో ఎర్లాంగ్ అని పిలుస్తారు. ఎర్లాంగ్లో కేవలం 30% మాత్రమే ఉంటుంది. మిగతా బ్రహ్మపుత్ర నది పూర్తి స్థాయిలో 60 నుంచి 70% భారతదేశంలో ప్రవహిస్తుంది. ఎర్లాంగ్లో ఉన్నప్పుడు ఒక్కసారి అక్కడ ఎర్లాంగ్ చైనా సరిహద్దు దాటి బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి వచ్చేటప్పుడు అక్కడ ఒక క్యూబిక్ మీటర్ ఒక సెకండ్కు 2000 నుంచి 3000 క్యూబిక్ మిల్లీ లీటర్ల వాటర్ అక్కడ వస్తుంది. కానీ చైనా బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి వచ్చి నుంచి అది 15,000 నుంచి 20,000 మిల్లీ లీటర్లకు మారిపోతుంది. అంటే భారతదేశంలో ఉన్న ఉపనదులు అనేకం, దాదాపు 9 నుంచి 12 ఉపనదులు, చిన్నవి పెద్దవి కలిపితే 12 వరకు ఉపనదులు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తాయి. చైనా ఒకవేళ వరదల్లో మయన్మార్ ఏరియాలో చైనా ఒకవేళ బ్రహ్మపుత్ర నదిని అడ్డుకున్నా అది భారతదేశానికి మేలే జరుగుతుందని నేను అస్సాం ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. హిమంత్ బిశ్వ శర్మ చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అడ్డుకున్నా భారతదేశంలో వరద ఉధృతి తగ్గుతుంది తప్ప భారత భూభాగంలో ఉన్న పంటలకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగదని చెప్తుంది. కొంత ప్రచారం చేసింది పాకిస్తాన్. చైనాను అడ్డం పెట్టుకొని మేము బ్రహ్మపుత్ర నదిని జలాల్ని భారత్లోకి రాకుండా అడ్డుకుంటాం, మాకు సింధు నది జలాన్ని విడుదల చేస్తేనే బ్రహ్మపుత్ర నదీ జలాలు భారత్లోకి వస్తాయని చెప్పేసి కొంత ప్రచారం చేసింది. ఈ ప్రచారానికి హిమంత్ బిశ్వ శర్మ పెట్టిన ప్రెస్ మీట్ కానీ ఆయన ఇచ్చిన సమాధానం చాలా స్పష్టతనిచ్చింది. వలి, థ్యాంక్ యూ తిరుమల్. అది సింధు నదీ జలాల ఆ ఒప్పందాన్ని మనం ఒకవైపు నిలిపివేశాం, మరోవైపు పాకిస్తాన్కి ఒక చుక్క కూడా సింధు నదీ జలం వెళ్లకుండా ఉండటానికి భారీ ప్రాజెక్టులు నిర్మాణం తలపెట్టినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. మా రైతుల పరిస్థితి ఏంటి, మా ప్రజల పరిస్థితి ఏంటి, తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుందని ఆ భయంతోనే ఇప్పటికీ 4 లేఖలు భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ రాసిందంటే మనం ఎంతటి భయం వాళ్ళకి కల్పించామో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుందో భారత ప్రభుత్వం అప్పుడు ఒక లేఖ రాసింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టామో ఆ తర్వాత మరొక 3 లేఖలు రాసింది. కానీ ఏ ఒక్క లేఖ కూడా భారత ప్రభుత్వం స్పందించలేదు. చాలా స్పష్టంగా చెప్తుంది పాకిస్తాన్తో చర్చలు అంటే కేవలం 2 విషయాల్లో. ఒకటి, పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్, ఇక రెండోది ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో, అంతర్జాతీయ ఉగ్రవాదులు మాకు అప్పగించే విషయం, ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్, ఈ రెండింటి కోసం అయితే మీరు చర్చలకు రండి, మరొకటైతే చర్చించే ప్రసక్తే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అఖిలపక్ష ఎంపీలందరూ కూడా ఆయా దేశాల్లో పాకిస్తాన్ వక్ర బుద్ధిని ప్రపంచం ముందు పెడుతోంది. సో చూద్దాం పాకిస్తాన్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇంకా ఎలాంటి లేఖలు రాస్తుంది, అందులో ఏం ప్రస్తావిస్తుంది, ఇంకా మిత్ర దేశాలతో ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించింది. భవిష్యత్ పరిణామాల మీద మళ్ళీ మనం మాట్లాడదాం.